పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. గాంధీ భవన్లో జరిగిన ప్రదేశ్ కమిటీ సమావేశంలో నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. మరో 60 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండవచ్చని సీఎం తెలిపారు. పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. పార్లమెంట్ వారీగా డీసీసీల నుంచి వచ్చిన అభ్యర్థుల దరఖాస్తులను ప్రదేశ్ కమిటీలో పరిశీలించారు. 17 పార్లమెంటు స్థానాలకు గాను ఇప్పటి వరకు 187 దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ 20, పెద్దపల్లి 11, కరీంనగర్ 2, నిజామాబాద్ 6, మెదక్ 2, మల్కాజ్గిరి 8, సికింద్రాబాద్ 4, హైదరాబాద్ 10 మంది అప్లికేషన్లు పెట్టారు. చేవెళ్ల నుంచి 6, మహబూబ్ నగర్ 4, నాగర్ కర్నూల్ 17, నల్గొండ 9, భువనగిరి 28, వరంగల్ 37, మహబూబాబాద్ 19, ఖమ్మం నుంచి 3 దరఖాస్తులు వచ్చాయి. మార్చి 3 దరఖాస్తు స్వీకరణ గడువు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.